ప్రపంచంలో ఏ అధునాతన టెక్నాలజీ ముందుకెళ్లాలన్నా ప్రత్యక్షంగానో పరోక్షంగానో రేర్ ఎర్త్ మినరల్స్ చాలా అవసరం. వాటిలో భాగంగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేవి ఇప్పుడు క్రూషియల్ అయిపోయాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కథనం ప్రకారం 70% ప్రపంచవ్యాప్తంగా 70% రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చైనాలో ఉన్నాయి. అండ్ రేర్ ఎర్త్ మినరల్స్ ప్రొడక్షన్ అనేది ప్రపంచంలో ప్రొడక్షన్ కావచ్చు, వాటి ఎక్స్ప్లోరేషన్ కావచ్చు, 90% చైనాలోనే జరుగుతుంది. ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, మిసైల్స్, లేజర్స్, టీవీస్, ల్యాప్టాప్స్, అన్ని కన్జ్యూమర్ ఎలక్ట్రిక్ గూడ్స్ ఇలాంటి వాటిలో రేర్ ఎర్త్ మినరల్స్ వాడతారు. అంతేకాదు సోలార్ ప్యానెల్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్ కావచ్చు, ఇలా చాలా వాటిలో ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ వాడతారనమాట. ఇప్పుడు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేవి చాలా క్రూషియల్ అయ్యాయి. అయితే ఓ పక్క అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ జరుగుతుంది. నిన్న చూస్తే కనుక అమెరికా చైనా పైన 100% టారిఫ్లు వేసేస్తుంది. ఈ టైంలో చైనా రేర్ ఎర్త్ మినరల్స్ని, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని వెపనైజ్ చేయాలని ట్రై చేస్తుంది. అంటే అమెరికా అందకుండా, అమెరికా వాటిలో ఏ విధంగా డెవలప్ కాకుండా ట్రై చేస్తుంది. ఎందుకంటే ఏ కొత్త టెక్నాలజీ డెవలప్ అవ్వాలన్నా రేర్ ఎర్త్ మినరల్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ చాలా అవసరం అనమాట. దీనికి సంబంధించి చైనా దగ్గర నుంచి అమెరికా చాలా కొనుక్కుంటా ఉంటుంది. అయితే అమెరికా చైనా పైన విపరీతమైన టారిఫ్లు వేయడంతో చైనా ఇప్పుడు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, రేర్ ఎర్త్ మినరల్స్ ఇవన్నీ కూడా అమెరికాకు ఆపేయాలనుకుంటుంది. ఇండియాకి ఏవైతే చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అమ్ముతుందో ఇప్పుడు చైనా ఒక ప్రత్యేకమైన కండిషన్ పెట్టింది. ఎండ్ యూజర్ సర్టిఫికేట్. అంటే ఇండియా మళ్ళా అమెరికాకు అవి రీఎక్స్పోర్ట్ చేయకూడదు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏదైతే చైనా ఇండియాకి అమ్ముద్దో ఇండియా తన దగ్గరే వాడుకోవాలి, కానీ అమెరికాకి ఇవ్వకూడదు, అమెరికాకి రీఎక్స్పోర్ట్ చేయకూడదు. ఎండ్ యూజర్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. ఎట్లా మీరు యూజ్ చేస్తున్నారు, ఏ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తున్నారు అని చెప్పి మనం చైనీస్ ఎంబసీకి రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ ఉండాలన్నమాట.